అందరికీ నమస్కారం. ఈరోజు అమెరికన్ ప్రోగ్రెసివ్ తెలుగు అసోసియేషన్ బిజినెస్ కన్వెన్షన్ ఇక్కడ హైటెక్స్ లో జరుగుతూ ఉంది. ఇక్కడ ఈ హైటెక్స్ లో మనకి ఆర్వీఎం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ అండ్ రీసెర్చ్ సెంటర్, అలాగే సాఫ్రాన్ సిఇఓస్, అలాగే డైరెక్టర్స్ అందరూ ఇక్కడ ఉన్నారు. సో ఒకసారి ఆర్వీఎం మెడికల్ సర్వీసెస్ గురించి మనకి డాక్టర్ యాకే గారు, వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్ ఆఫ్ ఆర్వీఎం మెడికల్ కాలేజ్, వారికి సార్ కూడా ఇక్కడ ఉన్నారు. సో వారి ఆర్వీఎం మెడికల్ కాలేజ్ గురించి, ఆర్వీఎం మెడికల్ కాలేజ్ అందించేటువంటి సేవల గురించి వారు మాట్లాడుతున్నారు. ఆర్వీఎం మెడికల్ కాలేజ్ అండ్ ట్రస్ట్ హాస్పిటల్ అనేది ఒక ట్రస్ట్, చారిటబుల్ ట్రస్ట్ పెట్టిన హాస్పిటల్. సో ఆల్మోస్ట్ ఒక 13 to 14 డాక్టర్స్ కలిసి ఈ ఐడియాని ఎస్టాబ్లిష్ చేసి ఈ హాస్పిటల్ అనేది పెట్టారు. సో ఈ పరంగా ఆలోచిస్తే ట్రస్ట్ బేస్ హాస్పిటల్కి స్పెషాలిటీ ఏంటంటే, మా హాస్పిటల్లో పేషెంట్స్ ఒక చిన్న ఏ అడ్వాన్స్ లేకుండా, ఏ ఖర్చు లేకుండా వచ్చి ట్రీట్మెంట్ చేసుకుంటారు. అంటే నర్సింగ్ ఫీజు కానీ, డాక్టర్ ఫీజు కానీ, పరీక్షలకి ఫీజు కానీ ఏ అడ్వాన్స్ లేకుండా పేషెంట్ రావగానే అడ్మిట్ చేసి ఓన్లీ మెడికేషన్స్కి ఏదైతే ఖర్చు వస్తుందో అది వాళ్ళు భరించగలిగితే ట్రీట్మెంట్ అనేది ఈజీగా అయిపోతుంది. సో అతి తక్కువ ఖర్చులో వెరీ అఫోర్డబుల్ ప్రైజెస్ మన హాస్పిటల్లో ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అండ్ ప్రతి సర్వీస్ ఆన్ పార్ విత్ కార్పొరేట్ ఉంది. 192 స్లైస్ సిమెంట్ సిటీ స్కానర్ ఉంది, 3 Tesla MRI స్కానర్ ఉంది, యాజ్ వెల్ పెట్ స్కాన్ కూడా ఉంది. మీరు సింపుల్గా మీకు అర్థం కావాలంటే పెట్ స్కాన్ బయట ఇప్పుడు చాలా కాస్ట్ ఉంది. మా దగ్గర ఈ స్కాన్ ఓన్లీ 10,000 రూపీస్కి మాత్రమే చేస్తున్నాం. తెలంగాణలో ఇట్స్ లీస్ట్. ఎందుకు అని అంటే అక్కడ అంత తక్కువ ఉండడానికి గల కారణం, ద ఐడియాలజీ బిహైండ్ డాక్టర్స్. ఓకే, సో డాక్టర్స్ కలిసి మెడికల్ కాలేజ్ని వాళ్ళు డాక్టర్ అవ్వడానికి ఎంత కష్టపడ్డారు అనేది వాళ్ళకి అర్థమైంది. సో దే ఆర్ ఫ్రమ్ బ్యాక్స్. వాళ్ళు చాలా కష్టపడి వాళ్ళ పేరెంట్స్ సపోర్ట్ తోటి ఇంత పొజిషన్కి వచ్చినప్పుడు, సో దే హ్యావ్ టు గివ్ బ్యాక్ టు సొసైటీ అనే ఒక ఆలోచనతోటి దే హ్యావ్ ఎస్టాబ్లిష్ దిస్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ ద్వారా ఈ సర్వీసెస్ని అందిస్తున్నారు. సో నాట్ ఓన్లీ సర్వీసెస్ టు ద పేషెంట్, అక్కడికి సేవకు వచ్చిన పేషెంట్ అటెండర్స్కి కూడా శివప్రసాద్ రావు గారు. ఎస్. సో ఇలాంటి గ్రేట్ పీపుల్ సపోర్ట్ వల్ల వీఆర్ ఏబుల్ టు ప్రొవైడ్ బెస్ట్ సర్వీస్ టు ద పేషెంట్స్. Thank you, Dr. Venkatesh Garu, for sharing about RVM Medical College. And we have Dr. Shivaprasad Rao Uppala Garu from Atlanta, USA. 3 దశాబ్దాలుగా అట్లాంటా మహానగరంలో ఉంటూ ఇటు ఆర్వీ మెడికల్ కాలేజ్ లో డైరెక్టర్ గా ఉంటూ, అలానే అక్కడ అట్లాంటా మహానగరంలో గ్యాస్ స్టేషన్స్ కూడా దాదాపు 17-18 గ్యాస్ స్టేషన్స్ కూడా సిఇఓగా ఉంటూ, అలానే మధ్యన మనకి క్లౌడ్ పల్స్ టెక్నాలజీ కూడా స్థాపించడం జరిగింది. వారితో పాటు ఇక్కడ మాధవరావు ప్రసాద్ గారు ఉన్నారు, అట్లానే శశాంక్ గారు ఉన్నారు, మనకి వెంకటరమణ గారు ఉన్నారు. సో వారి మాటల్లో, సార్ ఇన్ని సర్వీసెస్ కదా మీరు అందిస్తూ ఉన్నారు కదా, యాజ్ అన్ ఎంటర్ప్రెన్యూర్ యూ పుట్ యువర్ ఫీల్ ఇన్ మెనీ పాత్వేస్. హౌ డూ యూ బ్యాలెన్స్ అట్లానే ఆర్వీ మెడికల్ కాలేజ్ కానివ్వండి, ఈ క్లౌడ్ పల్స్ కానివ్వండి, టెక్నాలజీ వాటన్నిటి గురించి కూడా ఒక మాటలలో, అండ్ యూ ఇన్స్పైర్డ్ మాలాంటి యూజర్స్ అందరికీ కూడా మీరు ఆదర్శంగా. Thank you, Dr. Janardhan Pinnala, for giving me this opportunity to speak in front of your TV channel. My name is Shivaprasad Rao Uppala. I am related with RVM. RVM is founded by Dr. Yake Garu. He's the main person. He's the key for the success of RVM, and there are other people also involved with it. Like I said, RVM this is the only institute, medical college in Telangana, founded by doctors and ran by doctors. That's why doctors ki hospital etla ban cheyale, patient enta meet cheyale, doctors involved in the institute la they take care of that hospital really well. They manage it really well, and then most of the services are free, even food for the patient, for the attendant also. Adi RVM nunchi potundi. So when it comes to America I'm into gas stations. So you are a tycoon in gas station in Augusta. You can say that. You can say that. How you are able to build because I used to work for a gas station. I used to work for a gas station. Whereas I used to make like $5.50 an hour. Wow. But I have people, I pay. So now approximately 100 employees? More than? I have 58 employees. I pay at least $1 million to $2 million every month. Every year. Payment. So I grew up. I worked hard. It is not that easy to grow like this, right? You have to work hard. So that's what I did. And then recently with Madhav Prasad and
Arun Kavati, Srinivas Benjanki, and Venkat Kusam. We started G5 Properties. And, we are the executive directors of G5 Properties, and G5 Properties is real estate and then we are trying to involve a lot of youngsters from India who got money to invest in our properties for development and then get EB5 visa, green cards. So we are helping like that. And then we have Broadcast, which is IT company, and then we are collaborated with Sapron, and the owner of Sapron is Nishank Patti, and we is like my cousin, friend, everything. And then we're trying to collaborate, and then we're trying to do H1 visas, green cards, and everything. We're trying to help the young generation to come and work in America. Thank you, Dr. Shiv Prasad Rao Upala garu, for sharing with Pallavinala. And now we have Nishank Patti, Sapron Consultants Company. Nishank Patti garu, and what is the motivation behind the Sapron and how we are able to start and also start Actually, Sapron is almost like 15 years in India. So when I am trying to go for the UK, I have paid almost like 1 lakh rupees only for the processing. Okay. So ప్రతి ఒక్కరికి అది అందుబాటులో ఉండదు. సో అందుకనే నేను ప్రాసెసింగ్ ఫీ లేకుండా చేద్దామనే సాఫ్రాన్ చేశాను. అండ్ మనది ఎస్పెషల్లీ నాట్ ఓన్లీ ఇన్ టు ద ఎడ్యుకేషనల్ ఇండస్ట్రీ, అండ్ రీసెంట్లీ వీ హ్యావ్ కొలాబరేటెడ్ విత్ Cloudcast so that we can provide the better future for the student who will be stepping into the Sapron overseas. So వాళ్ళతోని మనం ఇప్పుడు కొలాబరేట్ అయిపోయి వాళ్ళకి జాబ్స్ అయినా అకామిడేషన్ అయినా ఏమైనా వాళ్ళకి ట్రైనింగ్ కాన్సి కూడా మనం వాళ్ళకి ప్రొవైడ్ చేస్తాం. లైక్ అండ్ ఇఫ్ ఈస్ దేర్ ఎనీ టాలెంటెడ్ పీపుల్ ఇన్ ఇండియా who are like they want to build any products, they can reach us so that we can fund for this scholarship like 50% in their masters if you like their project, and we will be funding them as well to grow. Thank you, Nishank Patti garu. And we have Executive Director of Cloud Technology and Madharav Kusam garu from Atlanta. 3 దశాబ్దాలకు పైగా అట్లాంటా మహానగరంలో ఉంటూ ఇటు అంటే ఎంటర్ప్రెన్యూర్ గా ఉంటూ కూడా అట్లానే చాలా వరకు ఎవరికి ఆపద వచ్చినా కూడా ఇటు వరంగల్ ప్రాంతం కానివ్వండి, తెలంగాణలో కూడా సహాయ సహకారాలు అందిస్తున్నారు. సో వారి మాటల్లో వారి నుంచి టెక్నాలజీ గురించి విషయాల గురించి కూడా పాల్గొనాలి. Thank you, Janardhan. First of all, I would like to say congratulations on your achievement of doctorate. Thank you. And now I can call you Dr. Janardhan Pallavinala. And Pallavinala is going good, and I heard very nice about all these things. I know all these things. Swatahaga neekunna hard working skills vaati I know about your Shantinikethan and all those things. Same name marigane మేము కూడా మేమేమో సోషల్ సర్వీసెస్లో మాది ఎంటర్ప్రినర్ లెవెల్లో కూడా అండ్ నేను నా పేరు వచ్చేసి మాధవరావు. నేను అట్లాంటాలో లాస్ట్ 24 years నుండి అట్లాంటాలో ఉన్నాను. అండ్ బై నేచర్ ఐఎమ్ ఏ software engineer, lead software engineer working for one company, Fortune 500 company. Dreams to get the green card. We are in that process. So it is going to be a one-step process. That's whoever comes to the Sapron, we try to retain the quality student and then sponsor the visa and all the rest. Thank you. Thank you, Madharav Kusam garu, for sharing with Pallavinala, and the best wishes for your ventures and also for the community service you do, and it's a commendable job. Thank you. Darlana manaki Venkatramana garu, Venkatramana Terupula. He is a Bharatiya Janata Party IT social media state president ga. అలానే మనకి భారతీయ జనతా పార్టీలో బండి సంజయ్ గారు కానివ్వండి, ఈటలందరి గారు కానివ్వండి, అందరికీ కూడా అన్ని అంటే ఎమ్మెల్యేస్ కానీ ఎంపీలతో కానీ భారతీయ జనతా పార్టీలో కీలకంగా వ్యవహరిస్తూ వాళ్ళందరితో కలిసి పనిచేస్తూ సనాతన ధర్మాన్ని కూడా ముందుకు తీసుకెళ్తున్నటువంటి మన వెంకటరమణ గారు ఈ మధ్యన కూడా అమెరికా కూడా బండి సంజయ్ గారితో రావడం జరిగింది. సో వారి మాటల్లో ఈరోజు అన్నారు. థ్యాంక్ యూ ఆప్టా యొక్క ఆధ్వర్యంలో ఏదో బిజినెస్ కన్వెన్షన్ ఏదైతే ఇక్కడ జరుగుతుందో హైటెక్స్లో, సో ద మిషన్ స్టేట్మెంట్ ఫర్ దిస్ ఇస్ కనెక్ట్, కొలాబరేట్ అండ్ క్రియేట్. సో ప్రపంచంలో ఉన్నటువంటి అందరూ వ్యాపారవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ ఇక్కడ హైదరాబాద్ హైటెక్స్లో ఈ ప్లాట్ఫామ్ని అందరూ
తీసుకొచ్చేసి వాళ్ళు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళ బిజినెస్లో దే బిల్డ్ ఎ బిగ్ ఎంపైర్స్ లైక్ 100-2,000 CR ఎంపైర్, బిజినెస్ ఎంపైర్ అయితే బిల్డ్ చేస్తున్నారో వాళ్ళ యొక్క నాలెడ్జ్ యాక్విజిషన్ అయితే ఉందో ఆ నాలెడ్జ్ యాక్విజిషన్ అనేటువంటిది ఇక్కడ యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి, ఓకే, యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్కి షేర్ చేయడానికి ఇక్కడ ఈ ప్లాట్ఫామ్ మీద ఇక్కడ 2 days కన్వెన్షన్ అనేది జరుగుతుంది. సో దానికి 2-3 ఎగ్జాంపుల్స్ మనం చెప్పినట్టయితే ఇక్కడ ఒకటి కాంపిటీషన్, బెస్ట్ ఐడియా, బిజినెస్ ఐడియా కాంపిటీషన్ పెట్టేసి non-code లైన్ అవార్డ్ ప్రైజ్ అనేటువంటిది అనౌన్స్ చేసినారు. దాంతో వాళ్ళు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు యంగ్ ఎంటర్ప్రెన్యూర్స్. దట్ ఈస్ 1 example. Second is on the first floor, there are a lot of investors basically. The business guy who was sitting there and listening to all the business plans from the young entrepreneurs, and whichever the business idea they like, immediately they are going to fund their business. They are going to announce the fund. So this is a great opportunity. Great concept. Collaborate and connect and share the knowledge. Create basically and share the knowledge. So very good opportunity, very good platform for young entrepreneurs to connect, okay, collaborate and create the businesses. From small to very large scale businesses basically. That's what the motive of this particular business convention, business mission here. That's all we are together here. A lot of businesses and entrepreneurs. So Pallavi Venal basically అంటే గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి, ఓకే, తను చాలా శాంతినికేతమైనటువంటి ఒక NGO ఆర్గనైజేషన్ పెట్టి కూడా తన యొక్క పుట్టిన తన కర్మభూమి జన్మభూమి ఏతుందో అక్కడ చాలా యాక్టివిటీస్ చేస్తూ ఉన్నాయి, సోషల్ సర్వీస్ యాక్టివిటీస్. అదే మోటివేషన్తో కూడా ఈ యొక్క ఛానల్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి టాలెంట్ ఏదైతే ఉందో ఆ టాలెంట్ వెలికి తీసి దాన్ని ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ అనేటువంటిది స్టార్ట్ చేస్తున్నారు. దానిలో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి బిజినెస్ కన్వెన్షన్ కూడా చేస్తాం. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ఛానల్ అండ్ యువర్. థ్యాంక్ యూ.